హాయ్ వెల్కమ్ టు కోనసీమ ఉత్తరాంధ్ర ముచ్చట్లు. ఈరోజు చేసేదైతే ఒక సాత్విక్ థాలీ. ఫస్ట్ అయితే ఒడియాలు, తర్వాత నిమ్మచారు. ఈ చారు అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేయడం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో లాస్ట్ వరకు చూస్తే. ఇంకొకటి అయితే కుకుంబర్, మెడ్రాస్ కుకుంబర్ పచ్చడి, బెండకాయ కూర, బెండకాయ ఫ్రై యాక్చువల్గా ఇదైతే. దాంతోపాటు సాలడ్, వేడి అన్నం. థాలీలో అన్నం లేకపోతే ఎలా, సో అన్నం అయితే ఉండాలి కంపల్సరీగా. సో ఫస్ట్ అయితే నేను చేసేది అయితే బెండకాయ కూర. ఇది బెండకాయ కూర అని చెప్పరు, దీన్ని అయితే బెండకాయ ఫ్రై అనే చెప్పాలి. ఎందుకంటే నాకైతే బెండకాయ లైక్ మనం డీప్ ఫ్రై చేస్తే అలానే పొడి పొడిగానే వచ్చింది బెండకాయ పెట్టేశాను. కానీ దీనికి మెయిన్ మనం ఫస్ట్ ఏం చేయాలంటే బెండకాయని కట్ చేసుకొని, లైక్ బెండకాయ క్లీన్ చేసుకున్నాక కొంచెంసేపు డ్రై చేసేయాలి. డ్రై చేసాక దాంట్లో ఉండే తేమంతా పొడిలాడుతూ వస్తుంది ఫ్రై అనేది. అప్పుడు మీరు దీన్ని ఫ్రై చేసుకుంటే మీకు డీప్ ఫ్రై చేసేలానే వస్తుంది. ఎప్పుడైనా బెండకాయలు ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే మీరు కొంచెం వైడ్గా ఉండే పాన్ అయితే తీసుకోండి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. అలా అని చెప్పి మరీ డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ కాకపోయినా నేనైతే ఇప్పుడు 1 kg బెండకాయలు తీసుకున్నాను కాబట్టి నాకు ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే పడింది దీంట్లో అయితే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, లైక్ బేసిక్ మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, పోపు ఇంగ్రీడియంట్స్ అవనేది వేసుకున్నా. అవి వేసుకున్నాక మనం ఇప్పుడు ఇక్కడ నో ఆనియన్ నో గార్లిక్ అన్నాం కాబట్టి ఈ టైంలో మామూలుగా అయితే గార్లిక్ ఆనియన్ వేసుకుంటాము. ఇప్పుడు మనం అవి కాదు కాబట్టి డైరెక్ట్గా ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం నీట్గా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకొని, పచ్చిమిర్చి కూడా మీ ఇష్టము, మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి. నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ తక్కువ వేసుకుంటా కాబట్టి పచ్చిమిర్చిలు ఒక 2-3 వేసుకున్నాను. మీరు కానీ రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకునేలా ఉంటే మాత్రం పచ్చిమిర్చిలు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాకైతే మాత్రం మనం దీంట్లోనైతే బెండకాయలు వేసేద్దాం. బెండకాయలు అయితే వేసేటప్పుడు అయితే చూసుకోండి, మొత్తం ప్యాన్లో ఇరుకుగా ఉండకూడదు, కొంచెం స్పేస్ ఉండేలానే ఫ్రై చేస్తే బాగుంటుంది. ఇరుగ్గా ఉంటే ఏంటంటే ముద్దగా అయిపోయి అది జిగురుగా కర్రీ కాస్త గ్రేవీ కర్రీలా అయిపోతుంది. కొంచెం వైడ్ ప్యాన్ తీసుకుంటే ఏంటంటే మనకి ఫ్రై అంటే ప్రతి పీసు నీట్గా ఫ్రై అవుతుంది, మనకి కొంచెం పొడిలాడుతూ వస్తూ ఉంటుంది. నేను ఫస్ట్ 5-10 మినిట్స్ ఫ్రై చేసినాక నాకు కొంచెం జిగురుగా వచ్చింది. మూత అయితే పెట్టుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. మూత పెట్టుకుంటే మాత్రం మీకు జిగురు ఉండిపోయి ముద్దగా అయిపోతుంది. నేను మూత లేకుండా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు చూసారా కొంచెం చిగురు అనేది తగ్గింది. ఇంకా ఒక స్లో ఫ్లేమ్లో మళ్ళీ కొంచెం ఇంకొక 5-10 మినిట్స్ ఫ్రై చేసినాక నాకైతే ఇలా వచ్చింది. ఇప్పుడైతే మొత్తం జిగురు అంతా పోయి పలుకులుగా అయిపోయింది. ఇప్పుడు ఈ టైంలో మనం డ్రై మసాలా అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. మనం ముందే కానీ డ్రై మసాలా యాడ్ చేసుకుంటే మసాలా అంతా మాడిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి అయితే నేను కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు టేస్ట్కి సరిపోయినంత అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలి అని అంటే దీంట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా స్కిప్ చేశాను. నార్మల్గా నేను ఎక్కువ గరం మసాలా వాడను, ఎందుకంటే ఎలానో ధనియాల పొడి వాడతా కాబట్టి. నా ధనియాల పొడిలోనే నేను కొంచెం జీలకర్ర కూడా వేసేస్తాను కాబట్టి నాకు గరం మసాలా అంత అవసరం రాదు. కొంచెం లైక్ ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ చేస్తే తప్ప వెజ్ కర్రీస్కి ఎక్కువ గరం మసాలా వాడను. పైగా ఇది ఫ్రై ఐటమ్ కదా, బెండకాయ ఫ్లేవర్ తెలిస్తే చాలు దీంట్లోని, కాబట్టి నేను గరం మసాలా అయితే వేసుకోలేదు. దించేసే ముందు జస్ట్ కొంచెం కొత్తిమీర వేసి దించేస్తే సరిపోతుంది. నాకు ఈ కర్రీ చేయడానికి అయితే లైక్ ఈ ఫ్రై చేయడానికి అయితే ఇంచుమించు ఒక 15-20 మినిట్స్ పైనే పడింది. ఎందుకంటే బెండకాయలు ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అలా ఫ్రై నెమ్మదిగా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే నాకు మాత్రం పలుకులుగా వచ్చింది, విడివిడిగా ఉన్నది. ఇవి వేడివేడి అన్నంలోని అసలు మంచిగా రసంతోని బెండకాయ ఫ్రై అయితే అల్టిమేట్ కాంబినేషన్. అసలు మీలో ఎంతమందికి బెండకాయ ఫ్రై అంటే ఇష్టమో చెప్పండి. నెక్స్ట్ అయితే నేను పచ్చడి అయితే చేస్తున్నాను. ఇది మెడ్రాస్ కుకుంబర్, మెడ్రాస్ దోసకాయలు. ఇవి ఎక్కువ మన వైపు ఎక్కువ తినరు ఇది. నేను ఎప్పుడు ఎక్కువ తినలేదు. ఒకసారి ఒకళ్ళ ఇంటికి భోజనాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇది పెట్టారు యాక్చువల్గా, ఈ పచ్చడి నాకు బాగా నచ్చింది. అసలు దేంతో చేశారు ఆంటీ అంటే దోసకాయతో చేసామని అంటే నేను నార్మల్ కీరా ఉంటుంది కదా అవి అనుకున్నా, అసలు ఈ దోసకాయ అని అనుకోలేదు. అప్పుడు ఆ మంది లేదమ్మా వాటితో కాదు దీంతో చేస్తారు, నేను ఇవి ఎప్పుడు పప్పుచారు సాంబార్లోనే తప్ప ఇలా దీంతో పచ్చడి చేస్తారనే విషయం నాకు తెలియదు. సో నాకైతే అప్పుడు టేస్ట్ చేసినప్పుడు అయితే చాలా బాగా నచ్చింది. కాబట్టి కంపల్సరీగా ఒకసారి మీకు వీడియోలో చూపించాలి ఈ పచ్చడి అని చెప్పి అయితే నేను చేశాను ఈరోజు. అవుట్కమ్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది మీకు, అసలు చాలా బాగా వచ్చింది. చాలా మందికి దీంతో పచ్చడి చేస్తారని విషయం తెలియదు. మేబీ సౌత్ సైడ్లో లైక్ మద్రాస్, చెన్నై, తిరుపతి అటువైపు వాళ్ళకి తెలుస్తుందేమో, కానీ ఇప్పుడు వైజాగ్ అటు సైడ్ వాళ్ళకైతే అంత తెలియదు దీంతో పచ్చడి. సో దీన్ని అయితే నేను 2 టైప్స్లో కట్ చేసుకున్నాను. ఒకటేమో మిక్సీకి వేసేలా కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకున్నాను.
చూసారు కదా, ఈ సైజ్ సరిపోతుంది. ఇంకొకటి అయితే మాత్రం నేను కొంచెం లైక్ పైనుంచి వేయడానికి అని చెప్పి కట్ చేసుకున్నాను ఆనియన్ ప్లేస్లోని దోసకాయల ముక్కలు, కాబట్టి కొంచెం చిన్న సైజులో కట్ చేసుకున్నాను. అవి ఏంటంటే కొంచెం పలుకులుగా తగులుతూ ఉంటే పచ్చడి తింటేటప్పుడు చాలా బాగుంటుంది, కాబట్టి నేనైతే ఇలా 2 రకాలుగా అయితే కట్ చేసుకున్నాను. కంపల్సరిగా కొంచెం ఉల్లిపాయలు లేవు కాబట్టి నేను చిన్నగా కట్ చేసిన కుకుంబర్ కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నాను. లేదంటే అంత అవసరం లేదు కుకుంబరు, జస్ట్ హ్యాండ్ఫుల్ ఉంటే చాలు, మిగతాదంతా మనం పచ్చడిగా వేసేయచ్చు. ఈ పచ్చడిలో అయితే మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువే పడింది నాకైతే, ఎందుకంటే నేను పోపు వేసేటప్పుడు ఏంటంటే శనగపప్పు మినపప్పు కొంచెం ఎక్కువ వేసాను. ఎందుకంటే ఈ పచ్చడి ఈజీగా మనకు ఒక 2 to 3 days ఉంటుంది ఫ్రిడ్జ్లోని. పైగా మనం దీన్ని చపాతీలతోని లేదంటే దోశలు ఇడ్లీలతో కూడా తినొచ్చు, కాబట్టి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీయే చేశాను పచ్చడి, కాబట్టి నాకు ఆయిల్ కొంచెం ఎక్కువ పడింది. అలా అని చెప్పి ఆయిల్ ఎక్కువ వేసానని అనుకోవద్దు, ఆయిల్ కొంచెం పడింది. పైగా పచ్చళ్ళు నిలవగా ఉండాలంటే కొంచెం ఆయిల్ వేయాలి, కాబట్టి నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. దాంతోపాటు శనగపప్పు మినపప్పు కూడా కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే నాకు ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం కాబట్టి. దాంతోపాటు ఇంకా గ్రీన్ చిల్లీస్ మీ కారంకి తగినంత మీరు వేసుకోండి, మీరు ఎంత కారం తింటే అంత గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు. కారం కొంచెం ఎక్కువ కావాలి, స్పైస్ బాగా నచ్చుతారు అనుకుంటే, ఎందుకంటే అన్నంలో తింటున్నాం కదా, అన్నంలో తినేటప్పుడు కొంచెం స్పైస్ ఎక్కువ ఉన్నా బాగుంటుంది. అలా తినే వాళ్ళు ఏంటంటే కొంచెం రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు గ్రీన్ చిల్లీస్తో పాటు. నేనైతే ఓన్లీ గ్రీన్ చిల్లీసే వేసుకున్నాను. దీంతోపాటు ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లోకి అయితే నేను ఇంకా కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇవి బాగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే దోసకాయ ముక్కలు వేసేటప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ మెత్తబడిపోతాయి, కాబట్టి మంచిగా ఫస్ట్ అయితే ఇవి ఫ్రై చేసేసేయండి. ఇవి నీట్గా ఫ్రై అయ్యాక కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చినాక దీంట్లో మనం దోసకాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు ఇప్పుడు కాదు, లాస్ట్లో వేయాలి, కరివేపాకు వేయలేదు. సో మంచిగా ఫ్రై అయిపోతాయి కదా ఇవి, అప్పుడు కరివేపాకు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు మాత్రం నీట్గా మూత పెట్టి మగ్గాలి. ఒక 5 to 15 minutes, ఒక 5 to 10 అని చెప్పాను, ఒక 15 minutes అయితే పట్టింది నాకైతే, ఎందుకంటే దోసకాయ ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సిమ్లోనే పెట్టి ఒక 5 to 15 minutes అయితే ఉంచాను నేను. నీట్గా లైక్ ముక్కలు మనం అనుకుంటాం కదా వాటర్దే కదా తొందరగా అయిపోతుందని, కానీ కొంచెం మంచిగా ఫ్రై అయితే ఏంటంటే మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది, ఆ వాటర్ అంతా పోయి తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి దీన్ని మాత్రం కంపల్సరీగా మనం మూత పెట్టి అయితే కొంచెంసేపు కుక్ చేయాలి. ఒక మూత పెట్టి ఒక 10 to 15 minutes సిమ్లో పెట్టి వదిలేయండి. చూసారు కదా, మొత్తం ముక్కలు కూడా ట్రాన్స్లూసెంట్గా అయిపోయి మెత్తగా అయిపోయాయి, నీట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే నాకు మీకు ఒకసారి ఒక ముక్క కట్ చేసి చూపిస్తాను. ముక్క కూడా చాలా నీట్గా ఫ్రై అయ్యింది, చూడండి, ఈజీగా స్పాచులా అనేది దిగుతుంది. ఇప్పుడైతే దీన్ని ఇంకా మనం పక్కకు తీసి పెట్టవచ్చు. తీసేసే ముందు దీంట్లో అయితే కొంతమంది కొత్తిమీర ఇష్టపడే వాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే చింతపండు వేసుకున్నాను నేను టేస్ట్కి సరిపోయినంత. తర్వాత దీంట్లో ఉప్పు నేను ఫస్ట్ ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకున్నాను. తర్వాత దాంట్లోని కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర నచ్చేవాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా నచ్చేవాళ్ళు పుదీనా కూడా వేసుకోవచ్చు. పుదీనా వేస్తే అదొక ఫ్లేవర్ వస్తుంది. ఈసారి అయితే నేను కొత్తిమీర వేసి చేశాను. నెక్స్ట్ టైం అయితే మాత్రం కొత్తిమీర వేసి కాకుండా పుదీనా వేసి చేస్తాను, అది కూడా ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడైతే మొత్తం ఒక 5 to 10 minutes అయిపోయిన తర్వాత చూడండి, ముక్కలు మాత్రం నీట్గా లైక్ మెత్తగా అయిపోయి స్పాచులా పెడితే ఈజీగా అవి బ్రేక్ అయిపోతుంది, అంటే బాగానే ఉడికిపోయింది. ఇది కొంచెం చల్లార్చాక మనం దీన్ని మిక్సీ పెట్టేయాలి. మొత్తం అంతా నీట్గా అవి చల్లారితేనే మంచిది, లేదు అని అంటే గ్రైండర్ వేడెక్కిపోతుంది. కాబట్టి మొత్తం అంతా నీట్గా చల్లార్చాక మనం మిక్సీ పెడదాం. నెక్స్ట్ అయితే ఈ రసం చేసేసుకుందాం, నిమ్మకాయ రసం. ఇది చాలా టేస్టీ అని చెప్పను కానీ చాలా డిఫరెంట్గా ఉంది ఈ రసం అయితే. నేను ట్రై చేశాక ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం, యాక్చువల్గా బాగానే ఉంది కానీ కొంచెం డిఫరెంట్గా టేస్ట్ వచ్చినట్టు అనిపించింది నాకైతే. బగరు పులుపు కొంచెం డిఫరెంట్గా ఉంది నిమ్మకాయతోటి. యాజ్ ఇట్ ఈస్ అదేంటి ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, పోపు దినుసుల్లోని జీలకర్ర, ఆవాలు, రెడ్ చిల్లీస్, అలానే హింగ్, కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసుకొని కొంతసేపు ఇది ఫ్రై చేసేద్దాము. దీంట్లో ఆనియన్స్ నార్మల్గా కూడా ఇది నో ఆనియన్ గార్లిక్ రెసిపీ అని కాదు, కానీ దీంట్లో నార్మల్గా కూడా ఆనియన్, టామరిండ్ వాడరు, అదే యాక్చువల్గా దీని స్పెషాలిటీ. నిమ్మకాయ ఉంటుంది కదా, దాంట్లో పులిపే సరిపోతుంది. దీంట్లో మనము టామరిండ్ వాడము, ఆనియన్స్ కూడా వాడము. సో నేను గ్రీన్ చిల్లీస్, టేస్ట్ కావాల్సిన గ్రీన్ చిల్లీస్ వేసేసి దాంతోపాటు టమాటోస్ కూడా వేసేసాను. టమాటోస్ అనేది ఏంటంటే చాలా నీట్గా మషీగా అయిపోవాలి, మొత్తం అంతా చూసారు కదా గుజ్జుగా అయిపోయి ఉండాలి. దీంట్లో నేను ఒక పౌడర్ అనేది వేస్తున్నాను, అదేం పౌడర్ కాదు, జస్ట్ జీలకర్ర, పెప్పర్, కొరియాండర్, ఈ మూడింటిని నీట్గా దంచేసి ఆ పౌడర్ అనేది వేస్తున్నాను. అదే దీంట్లోకి ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తుంది.
పోపు అంటే లైక్ మీరు పెప్పర్ ఎక్కువ వేసుకుంటే ఇలా జలుబు ఉన్నప్పుడు లేదంటే గొంతు నొప్పి ఉన్నప్పుడు కూడా ఈ చారు తింటే మాత్రం చాలా బాగుంది. ఘాటు కూడా బాగా తెలుస్తుంది అసలు. ఇది మంచిగా మషిగా అయిపోయిన తర్వాత దీంట్లోకి అయితే పప్పు రసం అనేది వేస్తున్నాను. ఇది నేను ఆల్రెడీ తూర్దాలు పక్కన పెట్టేసుకొని నీట్గా వాటర్ వేసేసి మంచిగా కలిపేసుకున్నాను. ఈ రసంలో ఏంటంటే మనం పప్పు అనేది కూడా యాడ్ చేస్తున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ వాటర్ కాకుండా దీంట్లో పప్పు వాటర్ కూడా వేస్తే పప్పుతో పాటు కొంచెం వాటర్ వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా కూడా వస్తుంది. పైగా కొంచెం నేను చెప్తున్నా కదా, నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం నాకు కొంచెం డిఫరెంట్గానే అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు మనం చేసుకునే రొటీన్ రసం లైక్ టమాటో రసము పెప్పర్ రసం కాకుండా ఈ నిమ్మకాయ రసం కూడా కొంచెం డిఫరెంట్గానే ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు మొత్తం అంతా ఇది కొంచెం సేపు అంటే లైక్ మంచిగా మరగాలి. మరిగిన తర్వాత ఫస్ట్ అయితే నేను కొంచెం కొత్తిమీర కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళు వేసాను. కాళ్ళు ఎప్పుడైనా రసంలో అంటే కాళ్ళు వేస్తే ఆ జ్యూస్ కూడా దిగి ఇంకా టేస్ట్ కొంచెం బాగుంటుంది. దించే ముందు కావాలంటే మనం పైనుంచి కొత్తిమీర చల్లుకోవచ్చు, కానీ ఫస్ట్ అయితే కొంచెం కాళ్ళు వేసుకోమంటారు. మంచిగా రసం ఒక 5 to 10 minutes మంచిగా మరిగిన తర్వాత అయితే నేను దీంట్లోకి ఈ కొత్తిమీర అనేది వేసుకున్నాను. కొత్తిమీర వేసాక స్టవ్ ఆపిన తర్వాత ఒక 5 minutes అయిన తర్వాత అయితే నేను దీంట్లో నిమ్మకాయ రసం అనేది వేస్తున్నాను. వేడిలో నిమ్మకాయ రసం వేయొద్దు, వగరు వచ్చేస్తుంది బాగా. ఒక 5 to 10 minutes దించిన తర్వాత ఒక 5 to 10 minutes అయిన తర్వాత అయితే మాత్రం నేను దీంట్లో నిమ్మకాయ రసం అనేది వేసాను. అంతే, ఇంకా అయిపోయింది. ఈ రసం చాలా ఈజీ, అసలు చెప్పాలంటే 5 to 10 minutesలో అయిపోతుంది. ఏంటంటే పప్పే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్టే పప్పు చేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది. దీంట్లోని కట్ చేసిన నిమ్మకాయలు కూడా వేసుకుంటే అది మీకు మీరు ఫ్లేవర్ కోసము లైక్ వేసుకోవాలి అని అనుకో వేసుకోవచ్చు, లేదు అని అంటే కూడా అవసరం లేదు, కానీ నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడైతే ఈ దోసకాయ పచ్చడికి అయితే ఇది మొత్తం చల్లారిపోయింది. నేనైతే ఇప్పుడు దీన్ని అయితే మిక్సీలో వేసేస్తున్నాను. ఎప్పుడైనా పచ్చడి అనేది కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. యాక్చువల్లీ ఈ పచ్చళ్ళన్నీ రోటి పచ్చళ్ళు చెప్పాలంటే. అసలు మిక్సీలో వేస్తే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ మారిపోతుంది, మొత్తం గ్రైండ్ అయిపోయి పేస్ట్లో అయిపోతుంది. కానీ వీటిల్ని మీ దగ్గర రోల్ కానీ ఉంటే మాత్రం రోల్లో చేస్తే చాలా బాగుంటుంది. ఆ పలుకులు తగులుతూ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా రోల్ లేదు కాబట్టి మనం ఇంకా మిక్సీతోనే కానించాలి. సో ఎక్కువ గ్రైండ్ చేసేయొద్దు, జస్ట్ ఒక 2 to 3 times తిప్పితే సరిపోతుంది. మరీ మషీగా పేస్ట్గా చేసేయొద్దు. సో మనం ఎంత తక్కువ తిప్పుదామన్నా కుకుంబర్ కదా కొంచెం బాగానే మిక్సీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్లో ఈ పచ్చడిలోనైతే మాత్రం మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకుంటున్నాము. నార్మల్గా అయితే మాత్రం దీంట్లోకి మనము ఉల్లిపాయ కూడా వేస్తారు ఇలా పైనుంచి, అవి తగిలితే చాలా బాగుంటుంది. కానీ నేనైతే ఉల్లిపాయలు వేయట్లేదు కాబట్టి దోసకాయ ముక్కలే వేసేసాను. దీని మీద పైనుంచి మనం పోపు వేసేయాలి, అంతే సరిపోతుంది. ఇంక పచ్చడి రెడీ అయిపోయినట్టే. కానీ నేను ఆల్రెడీ ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు చాలా ఎక్కువ ఆయిల్ వేసాను, పోపులు కూడా బాగానే వేసాను కాబట్టి నేను పైనుంచి అయితే దీనికి పోపు వేయట్లేదు. పోపు లేకపోయినా చాలా టేస్ట్గానే ఉంటుంది ఇది. నెక్స్ట్ అయితే ఒడియాలు. దీంట్లో అయితే నేను గుమ్మడికాయ వడియాలు అనేది వేపుతున్నాను ఈసారి. చెప్పే కదా లాస్ట్ టైం నేను వెళ్ళేటప్పుడు గుమ్మడికాయ వడియాలు తెచ్చానని. ఆ ప్యాకెట్లో కొన్ని లాస్ట్ టైం వేపేశాను, ఇంకొన్ని మిగిలిండేవి, అది ఈరోజు వేపేశాను. ఈ కాంబినేషన్లోనే గుమ్మడికాయ వడియాలు కూడా చాలా బాగుంది. అంటే లైక్ ఈ నిమ్మకాయ చారుతోటి గుమ్మడికాయ వడియాలు అప్పడాలు చాలా టేస్టీగా ఉండేవి.